नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, पतत्वे మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట మరి డాక్టర్ శ్రీ లక్ష్మణన్న ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే కాదు, ఇంకొకటి శివాజీ మహారాజ్ విగ్రహం కూడా మరి ఈ యొక్క సో ఫ్యాక్టరీ లైన్లో కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మరి లక్ష్మణ్ గారి చేతుల మీదుగా మరి ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన బాలింగంపల్లిలో మరి లక్ష్మణన్న గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాంబే స్కీమ్ కింద మరి ఎన్నో కూడా డబల్ బెడ్రూమ్లు ముషిరాబాద్లోనే చాలా పెద్ద ఎత్తున మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది పేదలకు కూడా మరి లక్ష్మణన్న మరి అందరికీ కూడా మరి చేయూతనిచ్చి మరి రానున్న రోజుల్లో మరి అన్న ఇంకా ఎన్నో పదవులు కూడా రావాలని, అదేవిధంగా చాలా పేదలకు కూడా మరి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ కూడా మళ్ళీ ఇస్తారని చెప్పి మేము హామీ ఇస్తున్నాము. ఏవైతే శ్యామ్ ప్రసాద్ నగర్ కానీ అదేవిధంగా మరి భగత్ సింగ్ నగర్ కానీ దానిపైన కూడా కలెక్టర్ గారికి కూడా మొన్ననే మరి ఫోన్ చేయడం కూడా జరిగింది. లక్ష్మణన్న గారు చేసి మా తొందరగా మరి ఎన్నో ఏళ్ల కింద ఉన్నటువంటి 40 ఏళ్ల కింద ఉన్నటువంటి గుడిసెలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు తొందరగా శ్రద్ధ తీసుకొని వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కూడా మొన్ననే కోరడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి బలుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మరి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా స్థానిక కార్పొరేటరు సోదరులు రవిచారి గారు, మహంకాళి జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు, జనరల్ సెక్రటరీ రమేష్ రామ్ గారు, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, శ్యామ్ ప్రసాద్ నగర్ బస్తీ వాసులు, మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈరోజు స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం స్థాపించుకోవడం అంటే వారి యొక్క స్ఫూర్తితోనే, వారి యొక్క ప్రేరణతోనే మాలాంటి వాళ్ళమందరం కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేస్తున్న సందర్భంగా వాజ్పేయి గారి యొక్క ప్రసంగాల పట్ల ఆకర్షితులే, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మొత్తం జీవితం అంతా కూడా ఈ దేశం కోసం అంకితమైనటువంటి వ్యక్తి, విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపే వ్యక్తి. ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవి పోతుందని తెలిసినా రాజీ పడకుండా, ఆ యొక్క ఎంపీల కొనుగోలు చేయకుండా నైతికంగా ఓటమిని స్వీకరించి మళ్ళీ ప్రజల యొక్క మద్దతుతో ప్రజాస్వామికంగా వారు గెలిచి తిరిగి రెండోసారి ప్రధానమంత్రి అయినారంటే ఈనాడు రాజకీయాలు చూస్తూ ఉన్నాం మనం. రంగులు మార్చే ఊసరి వెళ్ళి కూడా సిగ్గుతో తల వంచుకుంటుంది. పూటకొక పార్టీ ఏ రకంగా రంగులు మారుస్తున్నారో, కండువాలు మారుస్తున్నారు, జెండాలు మారుస్తున్నారు. ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీలో పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఏ పార్టీ అధికారులకు ఉంటే ఆ పార్టీకి దాసోహం అంటున్నారు. తమ యొక్క ఆగడాలు లేదా అక్రమ సంపాదన కాపాడుకోవడానికి పార్టీలు మార్చేటువంటి వారికి ఈరోజు కనువిప్పు కావాలి. ఈరోజు యువత ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. 1,00,000 మంది కొత్తగా యువకులు రాజకీయాలకు రావాలి, సచ్చీలమైన రాజకీయాలు నడపాలి, విలువలతో కూడుకున్న రాజకీయాలు నడపాలి.
వికసిత్ భారత్ 2047 సంవత్సరం ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంలో ప్రపంచంలోని అగ్రగామిగా ఈ భారతదేశాన్ని మార్చాలని సంకల్పించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ ఏ రకంగా వాజ్పేయి గారు అభివృద్ధికి పెద్దపీట వేశారు, పరిపాలనలో తనదైన శైలి. అందుకనే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వారి జయంతి సందర్భంగా కూడా సుపరిపాలన దినోత్సవంగా, గుడ్ గవర్నెన్స్ డేగా కూడా జరుపుతాము. కాబట్టి వారు అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా వారు జాతీయ రహదారులు, గోల్డెన్ క్వాడ్రాంగులర్ రోడ్స్ పేరు మీద ఏ రకంగా అనుసంధానం చేసి దేశాన్ని ఒకటిగా చేశారు. అదేవిధంగా నదుల అనుసంధానం, ఒకవైపు అనావృష్టి, ఒకవైపు అతివృష్టి, ఒకవైపు వరదలు, మరోవైపు ఎడారిగా మారే పరిస్థితి. వాటిని సమతుల్యం పాటించడానికి నదుల అనుసంధాన కార్యక్రమం తీసుకుంది. పల్లెలకు పట్టణాలకు అనుసంధానం చేయడానికి పల్లెల్లో ఉండేటువంటి పేద గ్రామీణ ప్రజలకు మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి రామరాజ్య స్థాపన జరగాలంటే పల్లెల్లో మౌలిక సదుపాయాలు కావాలి. తాగడానికి నీళ్లు, ఉండడానికి ఇల్లు, రోడ్లు, ఇవన్నీ కూడా ఆ రోజు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరు మీద ఏ రకమైన కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈరోజు కూడా ఏ పల్లెలు చూసినా ఆ రోడ్లు కనబడుతుంటాయి. వాజ్పేయి గారి యొక్క పుణ్యమాజీ. మిత్రులు రవిచారి గారు చెప్పారు, ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు కొనసాగుతున్న సందర్భంలో మొదటిసారిగా నేను ఎమ్మెల్యేగా అయినాను. ఇదే బాగ్లింగపల్లిలో పూరి గుడిసెల్లో ఉండేటువంటి వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మరి ఇక్కడ ఉన్న నవీన్ కానీ లేదా బెజవాడ రవి వీళ్ళందరికీ తెలుసు. తాగడానికి నీళ్ళు లేవు, డ్రైనేజీలు లేవు, వాళ్ళకు కనీసం టాయిలెట్లు లేవు, బాత్రూమ్ లేవు. అర్ధరాత్రి అపరాత్రి తమ కాళ్ళ కృత్యాలు తీర్చుకోవడానికి ఇదే అంబేద్కర్ మైదానాన్ని వాడుకునేటువంటి. ఆ రిక్షాలో ఉండేటువంటి వాళ్ళు, రిక్షాను ఆధారంగా తీసుకొని జీవనం గడిపే వాళ్ళు అనేక మంది పూరి గుడిసెల్లో, మరి 2 గజాలు 3 గజాల కంటే ఎక్కువ స్థలం లేనటువంటి గుడిసెలు. అటువంటి వాళ్ళకి వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకాన్ని ఈ ముచ్చిరాబాద్కు బాగ్లింగపల్లి తీసుకొచ్చి కొన్ని వేల కుటుంబాలు ఆదుకున్నటువంటి చరిత్ర అది భారతీయ జనతా పార్టీ చరిత్ర. ఇవాళ పాలమూరు బస్తీ చూడండి, లేదా ఇవాళ నెహ్రూ నగర్ ఏబీ చూడండి, లేదా ఇవాళ లంబాడి తాండా, ఇవన్నీ కూడా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా హయాంలోనే ఈరోజు పాలమూరు బస్తీ పక్కా ఇళ్లతోని. అదే రకంగా ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ 320 సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, వాళ్ళని ఖాళీ చేసి పంపించాలని చెప్పి ఏదో బాగ్లింగపల్లి హౌసింగ్ బోర్డు మరి నిర్మాణం కోసం వచ్చినటువంటి వాళ్ళ కోసం కట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ యథావిధిగా కొనసాగుతుంటే సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం నుంచి ఆర్డర్ వస్తే ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ను పక్కన పెట్టేసి సామరస్యంగా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సంప్రదించి వాళ్ళకే సొంతం చేసి ఇచ్చినటువంటి చరిత్ర నా మాత్రం. ఇవాళ ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ బహుళంతస్తు భవనాలు అయిపోయినాయి. ఇవాళ చక్కని జీవితాన్ని గడుపుతున్నారంటే అది ఎమ్మెల్యేగా నిన్నప్పుడు అది బీజేపీ పుణ్యమాని వాజ్పేయి గారి యొక్క నాయకత్వాన్ని తీసుకొని పనిచేసడం వల్లనే అది సాధ్యమైంది. ఇవాళ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన తర్వాత వాజ్పేయి గారి తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారులకు వచ్చి యూపీ అధికారులకు వస్తే ఈ వ్యాంపే పథకాన్ని తొలగించారు. ఇవాళ రాద్ధాంతం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నరేంద్ర మోడీ గారు బాపూజీ యొక్క కళ్ళలు కన్నటువంటి రామరాజ్య స్థాపన కోసం జీ రామ్జీ అనేటువంటి మన్రేగా బదులుగా జీ రామ్జీ పేరు మీద 100 రోజులకు బదులుగా 125 రోజులు కూలీ పనులు ఇస్తాం. పల్లెల్లో రైతులు, చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు కూలీలు దొరకకుండా ఏ రకంగా ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఆ పంట కోయడానికి కూడా కూలీలు లభ్యం కాని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఆ 60 రోజులు మినాయించి మిగతా 125 రోజులు ఈ రోజు వారికి ఆ 10 దినాలు పెంచారు. ఆ రకంగా పారిశుద్ధ్యం పెంచి చక్కటి కార్యక్రమాన్ని రామరాజ్య స్థాపన కోసం అంటే పల్లెల్లో మనం చూసాము ఏ రకంగా నేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు లేదా చాకలి, మంగలి, ఈ రకంగా వడ్రంగి, కమ్మరి, కుమ్మరి ఈ వృత్తులన్నీ కోల్పోయి ఏ రకంగా ఇవాళ పల్లెలన్నీ కూడా ఏ రకంగా ఇవాళ విచ్ఛిన్నమైపోతున్నాయో ఆ పల్లెలు కాపాడడానికి ఈ జీ రామ్జీ కార్యక్రమం పేరు మీద నీటి వసతులు కల్పించాలి, ఆస్తులు కట్టాలి.
బడులు కట్టాలి, రోడ్లు వేయాలి, చెరువులు నింపాలి అనే కార్యక్రమం తీసుకుంటే ఇవాళ కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తున్నది. ఎందుకంటే వాళ్ళకు పూట గడవటం లేదు. ఇవాళ వాళ్ళ నాయకులు దిగ్విజయంగా చెప్పారు, అసమర్థ నాయకత్వం వల్ల కాంగ్రెస్ ఏ రకంగా మునిగిపోతుందో, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నటువంటి మోదీ గారి వల్ల లేదా ఆర్ఎస్ఎస్ శిక్షణ వల్ల ఈ రెండు సంస్థలు ఏ రకంగా దినదిన అభివృద్ధి చెందుతున్నాయో దిగ్విజయ్ సింగ్ స్వయంగా కాంగ్రెస్ నాయకుడే మాట్లాడుతుందంటే కాంగ్రెస్ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. అందుకని ఇవాళ నేను అభినందిస్తాను స్థానిక కార్పొరేటర్ రవిచారి గారిని. వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని స్థాపించాలంటే ఈనాటి యువతకు కనువిప్పు కావాలి. రాజకీయాల్లో ఎటువంటి రాజకీయాలు నడపాలనో ఏ రకంగా ఇవాళ డబ్బులు కమ్ముడిపోయేటువంటి నాయకులు కాదు, డబ్బులు కమ్ముడిపోయేటువంటి ఎమ్మెల్యే ఎంపీలు కాదు, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి 40 సంవత్సరాలు ఇవాళ మేమందరం కూడా ఇవాళ ఈ బీజేపీలో పనిచేస్తున్నామంటే ఆ రోజు ఎమ్మెల్యేలు అవుతామనో ఎంపీలను అవుతామనో జాతీయ స్థాయిలో నాయకత్వం వస్తుందని చెప్పి ఈ పార్టీలో చేరలేము. ఈ దేశం కోసం పనిచేసే పార్టీ, నేషన్ ఫస్ట్ గా భావించే పార్టీ, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అని భావించే పార్టీ కాబట్టే వాళ్ళు పనిచేస్తున్నాం. ఏదో మంత్రి పదవులు కావాలన్నా లేదా ఆ రకంగా పార్టీలు మార్చేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నదంటే మేము పొందినటువంటి ఆర్ఎస్ఎస్ శిక్షణ వల్ల అది సాధ్యమనే విషయాన్ని ఈసారి అందరూ తెలుసుకోవాలి. యువతకు ఈ చక్కటి ఈ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మనకు పూర్వపు ప్రభుత్వాలు ఒక ఎంతసేపు నెహ్రూ ఇందిరాగాంధీ చరిత్ర నేర్పారు. ఈ దేశం కోసం వారే పనిచేసినట్టుగా ఏ రకంగా నెహ్రూ నాయకత్వంలో మతం పేరు మీద ఈ కాశ్మీర్ మరి మనకు కాకుండా 370 ఆర్టికల్ ఏ రకంగా ప్రవేశపెట్టారో ఈ దేశాన్ని ముక్కలు చేసింది కూడా మతం పేరు మీదే. ముస్లింల కోసం పాకిస్తాన్ అని, కానీ ఇండియాకు వచ్చేసరికి అందరి కోసం అని చెప్పి. అదే రకంగా వందే మాత్రం గేయాన్ని 150 సంవత్సరాలు పూర్తయింది. దాని నుంచి కూడా మరి నెహ్రూ గారి ఒత్తిడి వల్లనే ఏ రకంగా వందే మాత్రాన్ని ముక్కలు చేశారో, దేశాన్ని ముక్కలు చేశారో, అటువంటి ముక్కలు చేసే నాయకులు కాంగ్రెస్ అయితే ఇవాళ దేశాన్ని ఒకటిగా చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, అటల్ బిహారీ వాజ్పేయి ఇవాళ వాళ్ళ యొక్క సేవలు కొనియాడుతూ ఈ ఉత్సవాలు నడిపిస్తారు. ఈ రకంగా ఇవాళ మోదీ గారు ఎవరైతే దేశ స్వాతంత్రం కోసం ఈ వందే మాత్రం ఏదైతే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు పాల్గొనడానికి కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఏ రకంగా వందే మాత్రాన్ని ఆలపించి ఈ భారతదేశంలో విలీనం కావడానికి చేసిన పోరాట గాథలు ఈరోజు పార్లమెంట్లో నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ చరిత్ర చెప్తా ఉంటే తోటి పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నాం. మాకు 15 ఆగస్టు 47లో స్వాతంత్రం రాలేదు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు హైదరాబాద్ స్టేట్ నవాబు నిజాం నవాబు ఉక్కు పాదం కింద నలిగినాం 13 మాసాలు. ఆ రోజు చాక లైలమ్మ, దొడ్డి కమరయ్య, కొమరం భీం, షేబుల్లా ఖాన్ లాంటి దేశ భక్తుల వల్లనే నిజాం మెడల వంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశంలో 17 సెప్టెంబర్ 1948లో విలీనం చేసిన చరిత్రను చెబితే ఆ పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యపోయినారు. ఇంత దీన స్థితిని ఆ వందే మాతరం లాంటి గేయాలు ప్రేరణ చెబుతుంటారు. కాబట్టి వాళ్ళ వాజ్పేయి గారి అడుగుజాడలు నడవడానికి ఒక చక్కటి వాజ్పేయి గారి విగ్రహం స్థాపించి అందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినందుకు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా అభినందిస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలతో సెలవుస్తున్నాను. భారత్ మాతాకి అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వం, వాజ్పేయి గారి నాయకత్వం, అందే మే ఏక్ సింగారి, అందే మే ఏక్ సింగారి. లక్ష్మమ్మ సార్ ఇక్కడ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు మీద ఈ బస్తీ అయితే నెలకొల్పారో మన సోదరులు, తప్పకుండా వాళ్ళకు న్యాయం జరిగే వరకు పార్లమెంట్ సభ్యునిగా నేను, కార్పొరేటర్గా రవిచారి, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటాం. మీకు ఎక్కడైనా ఖచ్చితంగా సమీప ప్రాంతాల్లోనే డబుల్ బెడ్రూమ్, నీళ్ళ వసతి కల్పించడానికి అన్ని రకాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. మీకు సాధించి తీరుతామని చెప్పి కూడా స్పష్టంగా. అదే రకంగా భగత్ సింగ్ నగర్ లంబాడి తాండా మొదటిసారి ఎమ్మెల్యేనప్పుడు ఇల్లు కట్టించాం. రెండోసారి లంబాడి తాండా వాళ్ళకు మిగతా వాళ్ళకు ఇల్లు కట్టించాం, డబుల్ బెడ్రూమ్లు. మిగిలినటువంటి ఈ యొక్క
భగత్ సింగ్ నగరు, ఇవాళ శ్యామ్ ప్రసాద్ నగర్ 2 మిగిలిపోయినాయి. ఈ 2 బస్తీలు కూడా భారతీయ జనతా పార్టీ ద్వారానే మీకు న్యాయం జరుగుతుంది. న్యాయం చేసే వరకు మీకు అండగా ఉంటామని చెప్పి కూడా స్పష్టం చేస్తాం. छत्रपति शिवाजी महाराज की जय भवानी वीर जय शिवाजी जय शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी जय शिवाजी। बोलो भारत माता की जय। इसकी रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। జై భవానీ. ప్రెసిడెంట్ రాములు గారు మరి లక్ష్మణ్ గారికి శాలతో సత్కరిస్తారు. అదేవిధంగా ఏదైతే సో ఫ్యాక్టరీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మరి లక్ష్మణ చేతుల మీదుగా మరి శాల్వాతో సత్కరిస్తారు. ఫస్ట్ శ్రీరాములు గారు అధ్యక్షులు, సాయి సంతోష్ గారు, జనరల్ సెక్రటరీ తరుణ్ అన్న గారు, సాయి సంతోష్ జైస్వాల్ గారు, శివాజీ నగర్ అని పెట్టి శివాజీ మార్గ్ అన్న వంశీ, రూప గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, అదేవిధంగా చక్రపాణి గారు, సత్యనారాయణ అన్న చక్రపాణి రానా లోపల అవద్దు, ఇక్కడ అక్కడ ఉండాలి, ప్రేమగా వచ్చేస్తారు. మన ప్రవీణన్న గారు, దా సీనా నువ్వు దా, ఆయన కూడా పొద్దున్న పాపం సహకరిస్తుంది. అలాగే మన బీజేపీ శ్రీనివాస్ గారు, నుంచి అందరూ కూడా సహకరించినటువంటి సో ఫ్యాక్టరీ బస్తీ వాళ్ళు ఈ రోజు నుంచి ఈ యొక్క సో ఫ్యాక్టరీ కాకుండా ఈ యొక్క శివాజీ మార్గ్ మరి మన డాక్టర్ కె లక్ష్మణ గారు మరి ఈ యొక్క కాలనీ పేరు పెట్టడం జరుగుతుంది. చిన్నప్పుడు ఇక్కడ చిన్న సోప్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి అంటే పుట్టిన బిడ్డకు పేరు పెట్టినట్టు సోప్ ఫ్యాక్టరీ అని వాటి ఇప్పుడు ఒక మహనీయుడు హిందూ మరి సామ్రాట్ హిందూ రాజ్య స్థాపన కోసం కృషి చేసి చిన్న వయసులో యుక్త వయసులో యువతకు మంచి గొప్ప ప్రేరణ కల్పించినటువంటి ఆ మహనీయుని విగ్రహాన్ని స్థాపించుకోవడానికి ఇక్కడ కాలనీ వాసులంతా సహకరించడం, కార్పొరేటర్ దానికి దోహదపడడం, ఎందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి మన సోప్ ఫ్యాక్టరీ కాకుండా శివాజీ నగర్ గానే బోర్డు పెట్టించండి, శివాజీ నగర్ గా పెట్టాలి. మన పిల్లలు కూడా
అదే ఒక స్ఫూర్తి, అదే ప్రేరణ, అదే దేశభక్తి ఇనుమడింపజేయడానికి ఈ కాలనీ వాసులందరూ కూడా కృషి చేస్తారు, దోహదపడతారని ఆశిస్తూ మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. नमस्ते